నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో జరిగిన జనవరి 17 ఎపిసోడ్ గురించి పూర్తి స్టోరీతో మీ ముందుకొచ్చాను. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఒక తల్లి గుండెను పిండేసేలా, మరోవైపు రుద్రాణి చేసిన దారుణమైన ప్లాన్తో హార్ట్బీట్ పెంచే సస్పెన్స్తో నడిచింది. అసలు ఈరోజు ఎపిసోడ్లో జరిగినదేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మంత్రి ధర్మేంద్ర భార్య తులసి పాపను కంటుంది. కాని పుట్టిన వెంటనే డాక్టర్ వచ్చి ఒక షాకింగ్ నిజం చెబుతాడు. పాపకు గుండె సమస్య ఉంది, ఆపరేషన్ చేసినా బతుకుతుందో లేదో చెప్పలేమని అంటాడు. ఈ మాటలు విన్న ధర్మేంద్ర పూర్తిగా కుంగిపోతాడు. తన భార్య ఈ నిజం తెలిస్తే తట్టుకోలేదని భయపడతాడు. కాని ఈ మాటలన్నీ చాటుగా రుద్రాణి వింటుంది. అదే క్షణంలో ఆమె మనసులో ఒక డేంజరస్ ఆలోచన పుడుతుంది. ఈ అవకాశాన్ని వాడుకుని కావ్య జీవితాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. రుద్రాణి ధర్మేంద్ర దగ్గరకు వెళ్లి స్పష్టంగా చెప్తుంది. మీ భార్యకు ఈ నిజం తెలిస్తే బతకదు, మీ భార్య బతకాలంటే బిడ్డను మార్చాలి అని అంటుంది. మొదట ధర్మేంద్ర షాకవుతాడు. కాని భార్యమీద ప్రేమతో భయంతో ఆలోచనలో పడతాడు. ఇంకోవైపు తులసి పదే పదే నా పాపెక్కడా, నా పాప బావుందా అని అడుగుతూనే ఉంటుంది. ధర్మేంద్ర అబద్ధం చెబుతాడు. పాప బావుంది, ఇన్క్యుబేటర్లో పెట్టారని చెబుతాడు. డాక్టర్తో కూడా అదే అబద్ధం చెప్పిస్తాడు. ఒక అబద్ధాన్ని కాపాడ్డానికి ఇంకో ఘోరమైన తప్పు చేయడానికి సిద్ధమవుతాడు. అదే హాస్పిటల్లో కావ్య కూడా పాపన్ కంటుంది. కావ్య, రాజ్ ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. గ్లాస్ డోర్ నుంచి తమ పాపను చూసుకుని మురిసిపోతారు. అదే సమయంలో రుద్రాణి ధర్మేంద్రకి కావ్య బిడ్డని చూపిస్తుంది. మీ భార్య బతకానంటే ఈ బిడ్డనే తీసుకోవాలని చెబుతుంది. ధర్మేంద్ర కొంతసేపు మౌనంగా ఉంటాడు. తర్వాత తల ఊపుతాడు. డీల్ ఓకే అవుతుంది. అక్కడినుంచే ఈ ఎపిసోడ్ అసలు భయంకరమైన మలుపు తిరుగుతుంది. రుద్రాణి ప్లాన్ ప్రకారం నర్స్ ద్వారా కావ్య బిడ్డను తీసుకొచ్చి తులసి చేతిలో పెడతారు. తులసి బిడ్డను చూసుకుని కన్నీళ్లతో మురిసిపోతుంది. నా పాప, నా ప్రాణమని ఆనందపడుతుంది. ధర్మేంద్రకి, నర్స్కి నిజం తెలుసు, కాని తులసికి మాత్రం ఏమీ తెలీదు. ఇంకోవైపు కావ్య దగ్గరకు తులసి పాపము తీసుకొచ్చి ఇస్తారు. అందరూ సంతోషంగా ఉంటారనుకుంటారు. కాని అసలు షాక్ ఇక్కడే మొదలవుతుంది. కావ్య బిడ్డను చేతుల్లోకి తీసుకుంటుంది. ఒక క్షణం చూస్తుంది. ఇంకొక క్షణం గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే గట్టిగా అంటుంది, ఇది నా బిడ్డ కాదు, నా బిడ్డెక్కడా? అందరూ షాకవుతారు. డాక్టర్లు, రాజ్, దుగ్గిరాల కుటుంబం అందరూ కావ్యవైపు చూస్తారు. ఏమంటున్నావు కావ్య అని అడుగుతారు. కాని కావ్య ఏడుస్తూ కేకలు వేస్తుంది. ఇది నా బిడ్డ కాదు, నాకు తెలుసు, నా బిడ్డ ఎక్కడో ఉంది అంటుంది. అక్కడినుంచి కావ్య ఆస్పత్రి అంతా తిరుగుతుంది. ఎవరి చేతిలో బిడ్డ కనిపించినా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి బిడ్డను తీసుకుని చూస్తుంది. ఇది నా బిడ్డా, ఇది నా బిడ్డా అని అడుగుతుంది. ఒక తల్లి తన బిడ్డను కోల్పోతే ఎలా పిచ్చిదానిలా మారిపోతుందో ఈ సీన్స్లో చూపించారు. అందరూ కావ్యకు పిచ్చిపట్టిందేమో అనుకుంటారు. కాని అది పిచ్చి కాదు, అది తల్లి గుండె. ఇదంతా చూసిన రుద్రాణికి భయం మొదలవుతుంది. వెంటనే ధర్మేంద్ర దగ్గరకు వెళ్లి చెబుతుంది, మీరు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు, కావ్య గుర్తుపట్టేసింది, వెంటనే పాపను తీసుకుని వెళ్ళిపోవాలి అని హెచ్చరిస్తుంది. అంటే నిజం బయటపడే ప్రమాదం చాలా దగ్గర్లో ఉంది. అదే సమయంలో కావ్య నడుచుకుంటూ తులసి ఉన్న రూం వైపు వెళ్తుంది. తన బిడ్డ అక్కడే ఉందని ఆమె మనసు చెబుతోంది. బ్యాక్గ్రౌండ్లో టెన్షన్ మ్యూజిక్, కావ్య కళ్లల్లో కన్నీళ్లు, అడుగుల్లో భయం. ఇక్కడే ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న ఒక్కటే, కావ్య తన బిడ్డను తులసి చేతుల్లో చూసి గుర్తుపడుతుందా? రాజ్ కావ్య మాటలు నమ్ముతాడా? లేక కావ్యను పిచ్చిదానిలా భావించి దూరం చేస్తారా? నిజం బయటపడుతుందా లేదా అన్నది రాబోయే ఎపిసోడ్స్లో చూడాలి. మొత్తానికి ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ ఒక తల్లి వేదనను, ఒక విలన్ దారుణమైన ఆటను, ఒక కుటుంబం మీద పడిన శాపాన్ని చూపించింది. రాబోయే ఎపిసోడ్స్లో కథ ఇంకెంత భయంకరంగా మారబోతోందో చూడాలి. ఇలాంటి ఫుల్ సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అప్డేట్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.